హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ పిక్కల కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది తెలియకపోతే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్నాము తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి రెండింటిని యాడ్ చేస్తున్నాను. ముందు ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం దీన్ని. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే బీన్స్ పిక్కలు యాడ్ చేస్తున్నాను నేను. మొత్తం అన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటా. బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోనే. ఫ్రై అయితే బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వనుంటా. బీన్స్ పిక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేను 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను. మీరు పేస్ట్ లాగానే వేసుకోవచ్చు, లేదంటే ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. పేస్ట్లా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుంది ఫుల్గా. మనం గ్రేవీ ఏమి వద్దు అనుకుంటే ఇలా ముక్కలు యాడ్ చేసుకోండి. ఇక్కడ బాగా కలిపించుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము మగ్గిపోయలేదు. చూడండి, మెత్తగా అయిపోయింది కదా టమాటా కూడా. ఇలా మ్యాష్ చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఇందులోనే నేను మిర్చి యాడ్ చేసిన అవి స్పైసీగానే ఉంటాయి. మీరు మళ్ళీ కారం చూసి యాడ్ చేసుకోండి. నేను రెడ్ చిల్లీ పౌడర్, బాగా మిక్స్ చేసుకోవాలి. కారాన్ని ఎప్పుడు ఇలా నూనెలో కొంచెం ఫ్రై చేస్తారంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అందువలన. మళ్ళీ మూత పెట్టేసుకొని అవి బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూసాక బాగా దగ్గరికి అయిపోయింది. ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఇలా సరిపోతుంది. ఎందుకన్నా టైట్ చేసుకుంటే బాగోదు. ఇలాగే ఉండాలి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. దగ్గరికి అయిపోయింది కదా మొత్తం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, ఇది ఫైనల్ లుక్. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది.
ఇప్పుడు మనకు సీజన్ వైజ్గా దొరుకుతున్నప్పుడే పిల్లలకి పెట్టాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.